నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంలో వెలిసి ఉన్న పవిత్ర శైవక్షేత్రమైన కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు, ఆలయ నిర్మాణకర్త, ఆలయ ధర్మకర్త చిట్టమూరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పరిమళ పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, పట్టు పీతాంబరాలతో అందంగా అలంకరించారు. ఆలయ అర్చకులు సుధీర్ శర్మ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం కన్నుల పండుగగా నిర్వహించిన కళ్యాణాన్ని గ్రామస్తులు, భక్తులు దర్శించుకుని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం నిర్మించి సుమారుగా 2016 నుంచి ఈ రోజు వరకు 7 సంవత్సరాలుగా వస్తుంది. ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి గడియ దినమున చండీ హోమం, మహాన్యాస రుద్రాభిషేకం ఉదయమే చేసుకొని సాయంకాల ప్రదోక్షకాల టైంలో కళ్యాణం జరిపించుకొని స్వామి అమ్మవార్లకు లింగోద్భవ అభిషేకం అయిన తర్వాత గ్రామోత్సవం జరుగును. ఈ కార్యక్రమానికి ధర్మకర్తగా చిట్టమూరు వెంకటరెడ్డి, మరి ధర్మపత్ని సుగుణమ్మ గారు. ఇది గ్రామ ప్రజలతో జరుగుతున్నది. ఈ దేవస్థానం నా సొంత నిధులతో నిర్మించి 2016 సుమారు 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇదంతా ప్రజల అంగీకారంతోనే జరిగింది. ఓం నమ శివాయ నమః. శాంతం పద్మాసనస్థం శిశుధర్మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయపతావతం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిమం పార్వతీశం నమామి. శ్రీ పార్వతీశం నమామి. ఈరోజు మహాశుభరాత్రి సందర్భంగా మన రాజవోలు గ్రామం ఏసుపేట మండలంలో విడిచినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఇక్కడ అనుకునేటటువంటి కోరికనిచ్చేటటువంటి అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురాడురమ్మ, కడుబాయల బుజ్జడమ్మ, నన్నంబుడు వేరుపటమ్మ నుండి దుర్గమాయమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి సాక్షాత్ ఆ యొక్క అన్నపూర్ణాదేవి ఎవరికి అన్నము లేదన్నా కానీ అన్నం ఇచ్చేటటువంటి అమ్మవారు. ఎవరికైనా కానీ మాకు పలాని ఇబ్బందిగా ఉంది అనుకొని ఇక్కడికి వచ్చి స్వామివారికి, అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ యొక్క కోరిక అనేటటువంటిది త్వరగా తీరుతుంది. దీనికి వ్యవస్థాపకులైనటువంటి వారు శ్రీ చిట్టమూరి వెంకటరెడ్డి, సుగుణమ్మ గారు. వారి యొక్క వ్యవస్థాపకంలో అదేవిధంగా వారి యొక్క చేతి మీదుగా ఈ రోజుకి కూడా కళ్యాణ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి ఇంద్రపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న బూత్లను సందర్శించడం జరిగింది. అలాగే మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇక్కడ కోఆర్డినేటర్ గారు పిల్లి సత్యనారాయణమూర్తి గారు, అలాగే మా అబ్జర్వర్ సత్యబాబు గారు అందరం కలిసి మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి బూత్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ కూడా మరి బారులు తీరి ఓటు వేయడానికి మరి సిద్ధంగా ఉన్నారంటే ఇది ప్రభుత్వం మీద ఉన్న పూర్తి నమ్మకం అనేది నాకు విశ్వాసం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీరి సారథ్యంలో ఈ రాష్ట్రం
గత 8 నెలల నుంచి కూడా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థిని మరి పేరాబత్తుల రాజశేఖర్ నన్ను బలపరచాలని అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అలాగే ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్ వీళ్ళందరూ హక్కుల గురించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో కలిసి నేను వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఈ పోలింగ్ విధానం చూస్తుంటే 75%, 80% మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎప్పుడూ మరి జరగని విధంగా ఓటింగ్ పోలింగ్ కూడా జరుగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా గెలుపు కూడా మరి ఈరోజు ఈ చూస్తుంటే గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున వన్ సైడ్గా మరి మొత్తం అందరూ కూడా వన్ సైడ్గా ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, పట్టభద్రులు అందరూ కూడా మరి ఓటు వేసి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి ముందుకు వస్తున్నారని తెలియజేస్తూ మరి నా విజయం ఎంత మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది? ఆల్రెడీ జనరల్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వన్ సైడ్గా ప్రజలందరూ కూడా మరి 93. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో బూత్ నంబర్ 140లో పెదపూడిలో 1,38,139 పోలింగ్ బూత్లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జ్యోతిక సూర్యకుమారి, కృష్ణ, గొల్లల మామిడాడ, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి, సూరిబాబు, జనసేన పార్టీ నాకు పెద్దపూడి గ్రామాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గొల్లల మామిడాడలో 140 బూత్ దగ్గర ఉండడం జరిగింది. పట్టభద్రులందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. వారందరిలో ఒకటే అభిప్రాయం కానవస్తూ ఉంది. ఓటు వేసి వచ్చిన వాళ్ళు కానీ, ఓటు వేయడానికి వెళ్ళేవాళ్ళు కానీ అడిగినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడాలి, రాష్ట్ర ఆదాయం మెరుగుపడాలి, తద్వారా అభివృద్ధి గణనీయంగా సాధించాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం గత 8 నెలలుగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొనసాగాలి అంటే కూటమి ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే మేము ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని వారందరూ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారో వారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం, విశ్వాసం వ్యక్తం చేస్తాం. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 191 బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తన సొంత మండలం ఐపోలవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పట్టభద్రులు తనకు విజయం చేకూర్చారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వమని నమ్ముతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తన విజయానికి కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ 4 నెలల కాలంలోని మరి మా క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా పెద్ద ఎత్తున మరి నా విజయానికి సహకరించారు. మరి ఈరోజు పోలింగ్ రోజున కూడా మా కూటమి నాయకులందరూ కూడా, అభిమానులు, నాయకులందరూ కూడా మరి ప్రతి బూత్ దగ్గర ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటు వేయించడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి మరి సహకరించినందుకు వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు నేను కాకినాడ నుంచి చూసుకుంటూ వస్తే
ప్రతి బూత్ దగ్గర క్యూ లైన్లో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు వేయటానికి సిద్ధంగా మరి లైన్లో నిలబడ్డారంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని మరి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళ సహకారంతో ఈ 8 నెలల కాలంలోని మరి రాష్ట్రం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండూ చేసుకుంటూ వస్తుంది కేంద్ర సహకారంతో. మరి ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 6 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు రావడం, 4,10,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది. అవన్నీ కూడా సహకారం అయ్యేటట్లు ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా మన ప్రాంతంలో చదువుతున్న నిరుద్యోగ అందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే ఎవరైతే మరి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడటానికి నా వంతు సహకారం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈ పోలింగ్ సరళి చూస్తుంటే పెద్ద ఎత్తున జరుగుతుంది. పోలింగ్లో 100% ఓట్లు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. మరి ఇంచుమించుగా ఈ 2 జిల్లాల్లోని 3,15,000 పైచీలకు గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 80% పోల్ అవుతుందని అంచనాతో మేము ఒక ప్రణాళికగా మరి పనిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూటమి అభ్యర్థిని బలపరచడానికి వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అని తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా ఈ 6 నెలల కాలంలో మరి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడటానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం రంపచోడవరం శాసనసభ సభ్యురాలు మిరియాల శిరీషాదేవి సొంత మండలమైన రాజవమంగి ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు వచ్చి తన ఓటు హక్కును సాధారణ ఓటర్ వలె అరగంట పాటు క్యూలో నిలబడి పట్టభద్రుల ఓటు హక్కును ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సద్వినియోగపరుచుకున్నారు. 1 గంట సమయానికి 35% ఓట్లు నమోదైనట్లుగా మండల ఎన్నికల అధికారిగా చక్రధర్, స్థానిక తహసీల్దార్ అల్లు సత్యనారాయణలు తెలుపగా, అలాగే రాజవమంగి సీఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహమూర్తి పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఆమె గురువారం అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 213 పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ నిర్వహణ తీరు సరళిని పర్యవేక్షించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారాలు నిర్వహించరాదని, వ్యక్తులు గుంపులుగా సంచరించకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు భద్రతా చర్యలు బలోపేతం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరు చేయాలనుకుంటే అప్పుడు ఎదురుకుండా అక్కిరే మళ్ళీ ఇవ్వండి నేను ఒప్పుకుంటూ ఎంత దగ్గర మీరు అలాగే సార్ చెప్పండి సార్ గడువు కదా
నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ నియోజకవర్గంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట, ఎర్రవరం మరియు ఏలేశ్వరం టౌన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆమె పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికల ప్రశాంతంగా వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను కోరారు. అనంతరం ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బూత్ 20లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శంఖవరం, రౌతులపూడి మండలాల్లో పోలింగ్ బూత్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం అధ్యక్షులు వరపుల తమ్మయ్య బాబు, నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, ప్రత్యేక పరిశీలకులు గంటా నూకరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగిలదేవి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అమ్మా. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో చోటు చేసుకున్న ఘటన పోలింగ్ బూత్ కు వెళుతున్న ఓటర్లను కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు ఓటు వేయాలని కోరిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు. పేరాబత్తులు రాదు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాయవరం మండలంలో ప్రశాంతంగా జరిగింది. మండలంలో 1852 మంది ఓటర్లు ఉండగా 1379 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుష ఓటర్లు 898 మంది కాగా మహిళా ఓటర్లు 481 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 74.2% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. ఇవి ఇప్పటివరకు నా పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.